ఏ అలా ఉన్నారు? ఏమిటండి? అబ్బే ఏం లేదు. ఇదిగో మరే, ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఎంత అమాయకంగా చూస్తోందో, అచ్చు జపాన్ బొమ్మలా ఉంది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అన్నయ్యకు ఉత్తరం రాసేయండి. ఏం రాస్తారు చెప్పండి. ఏమండి ఇలాగే రాస్తారా ఏమిటి? అబ్బా ఏమిటి నీ గోళ? ఏదో రాస్తాలే, నువ్వు పోతలకి. నువ్వు పంపించిన అమ్మాయి ఫోటో చూసి ఆయన ఏం రాశారు? ఏం రాశాడో నీతో కూడా చెప్పలేదా? నాతో ఏమీ చెప్పలేదు. ఆ ఫోటో చూసిన వెంటనే ఆయన అదోలా మారిపోయారు. అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పిచ్చి వాళ్ళ తిరుగుతున్నారు. ఏమిటో నాకేం అర్థం కావడం లేదన్నయ్య. రాని నేను కనుక్కుంటాను. సరే, నేను వెళ్ళి ఇప్పుడే నీళ్ళు తీసుకొస్తాను. నాతో ఏమీ చెప్పలేదన్నయ్య. ఆ ఫోటో చూసిన వెంటనే ఆయన అదోలా మారిపోయారు. అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పిచ్చి వాళ్ళ తిరుగుతున్నారు. ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదన్నయ్య. అరే రఘు, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. అలాగా, ఇంకా 2-3 రోజుల దాకా రావాలనుకున్నాను. ఏం పని అయిపోయింది, వచ్చేసాను. ఇంట్లో అమ్మా నాన్న అంత కులాసగా ఉన్నారా? ఫస్ట్ క్లాస్. నువ్వు పంపించిన ఆ ఫోటో నాకేమీ నచ్చలేదు. దానికేం లే, నీకు నచ్చలేదు వద్దన్నావు. ఆ సంబంధం మాట వదిలే. రవి, మొట్టమొదట మనం కలుసుకున్నప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చింది ఆత్మహత్య చేసుకోవడానికని చెప్పావు కదూ? చెప్పు రఘు, ఆ పాత సంగతులన్నీ ఇప్పుడు ఎందుకు? ఊరికే తెలుసుకుందామని. ఏముంటాయి, కుటుంబం అన్నాక ఏవో గీచులాట్లు దెబ్బలాట్లు మామూలుగానే ఉంటాయి. మనశ్శాంతి కూడా ఉండదు. కానీ ఆత్మహత్య చేసుకోవాల్సినంత ప్రమాదం ఏమొచ్చిందో. రఘు, దయచేసి ఆ మాటలకు. నేను చెప్తా. నేను నీకు ఫోటో పంపించాను చూడు, ఆ అమ్మాయి నువ్వు ప్రేమించాను. రఘు, చరతాలని ప్రయత్నించాలి. రఘు, నీ బ్రతుకు 4 నాళ్లలోనూ పడింది. కుక్కను కొట్టినట్టు తరిమి కొట్టారు. అందుకే ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడికి వచ్చావు. అలాంటి మాట్లాడకు, అలాంటి మాట్లాడకు. సొంత చెల్లెలు అట్లా రారా దారి. నీ చేత నిజం చెప్పించాలని ఈ మాట్లాడలేదు. రవి అన్నయ్యకి ఈ చెల్లెలు శాంతి నమస్కరించి రాయనది. శాంతి నీ చిన్న చెల్లెలు కదా? చదువు. ఇన్నాళ్ల తర్వాత నువ్వు క్షేమంగానే ఉన్నావని తెలుసుకుని ఎంతో సంతోషించాను. బాధతో కృంగిపోయిన నా హృదయం ఆనందంతో పొంగిపోయింది. కానీ ఈమె నీకు భార్య అవ్వడానికి అర్హురాలు కాదు అని అక్కయ్య గురించి రాశావు. రక్తం పంచుకు పుట్టిన వాడివి కదా, ఆ మాటలు రాయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? రాధాకయ్య అన్నం పుణ్య వేరుగానే అమ్మాయికి రాదు. నీచులెవరో ఆమె మీద అపవాదులు వేశారు. తిరిగి వాళ్ళ ఊరి నుంచి పారిపోయి అపవాదుకు నువ్వే బలాన్ని ఇచ్చావు. కానీ ఆపద్బాంధవుళ్ళ నీ స్నేహితుడు రఘు వచ్చి అక్కయ్యను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి వెళ్ళారు. ఆ శుభ సమయంలో నువ్వు ఉత్తరం రాసి అక్కయ్య బ్రతికి సర్వనాశనం చేశావు. అన్నయ్య,
ఎక్కడైనా ఒక అమ్మాయి పెళ్లి దుర్మార్గులైన ఊళ్ళో వాళ్ళు ఆపేయచ్చు. కానీ ఒక చెల్లెలి పెళ్లి ఆమె అన్నయ్యే ఆపేశాడన్న అపకీర్తి ఈ భూమి మీద నీకొక్కడికే దక్కింది. నీకొక్కడికే దక్కింది. నీ చెల్లెలు శాంతి. ఎక్కడికి వెళ్తున్నావు? రవి, నువ్వు చదువుకున్న వాడివేనా? బుద్ధున్న వాడివేనా? ఇద్దరు చెల్లెలకు తోడబుట్టిన వాడివేనా? పోనీ అవన్నీ వదిలే. నువ్వు అసలు మనిషివా? రఘు చెప్పరా, ఊరు వదిలే ఎందుకు పారిపోయి వచ్చావు? నీకు తెలియదు రఘు, రాధ మంచిది కాదని ఊళ్ళో వాళ్ళు అందరూ అన్నారు. అందరూ అన్నారా? అవును, అనని వాడు లేడు. అలాగా? నీ పెళ్ళాన్ని నన్ను గురించి కూడా ఈ ఊళ్ళో ప్రతి వాడు అలాగే అన్నాడు. అది మరి నమ్మేవా నువ్వు? రఘు, దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకు లేదు? సొంత చెల్లెలంటేనే నమ్మావే, ఎక్కడి నుంచో వచ్చిన పెళ్ళానంటే నమ్మకుండా ఉంటావా? అది వేరు, ఇది వేరు. చిచి, ఏం పాడుబుద్ధి అని. ఊళ్ళో వాడు ఎవడో ఏదో వాగాట, అది విని వీడు పారిపోయి వచ్చాట. రఘు, అంతకన్నా పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావురా? ఏం చేయాలా? మనిషిలా నిలబడి ఆలోచించాలా? వాళ్ళు చెప్పే మాటల్లో ఎంత నిజం ఉందో పరీక్షించి చూడాలరా. ఆ తర్వాత నీ చెల్లెలు నిజంగా తప్పు చేసిందని తెలిస్తే దాన్ని అక్కడే ముక్కలు ముక్కలుగా నరికిపారే. లేదా అవన్నీ ఆధారం లేని అపవాదులను రుజువైతే ఆ అపవాదులు వేసిన వాళ్ళని, వాళ్ళ వంశాన్ని నరికి పోగులు పెట్టు. ఆ తర్వాత హాయిగా ఉరికంబుకి చచ్చిపో. అదిరా మగతనం అంటే. ఊరు విడిచి పారిపోతాంటావు, ఊరు విడిచి. రై పడపా, నువ్వు నా స్నేహితులు ఉంటే నాకే సిగ్గుగా ఉంది. రఘు, ఇష్టం వచ్చినట్టు తిట్టు. దుర్మార్గుడు, దుష్టుడను, పిరికివాడను. కానీ ఒక్క మాట, నా తల్లిదండ్రులు, నా చెల్లెళ్ళు, వీరందరికంటే నీ స్నేహమే నాకు పవిత్రమైంది, ముఖ్యమైంది. నా స్నేహాన్ని మాత్రం శంకించకురా. స్నేహం, పవిత్రత, వాటి గురించి నీకేం తెలుసురా? నిజంగానే నన్ను స్నేహితుడని నమ్మి ఉంటే నువ్వేం చేసి ఉండాలో తెలుసా? నీ చెల్లెలు చెడిపోయిందైనా సరే ఆమెను ఇక్కడికి తీసుకువచ్చి, రఘు నా చెల్లెలు ఇటువంటి దురదృష్టవంతురాలు, ఆమెను పెళ్లి చేసుకుని పవిత్రురాలని చేయమని అడిగి ఉండాలరా నన్ను. అదిరా స్నేహం అంటే. అంతేకాని జీవితాలని నాశనం చేయటం కాదురా. రఘు, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. మంచిది కాదని అనుమానించిన నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేసి నీ జీవితం కలుషితం చేయటం నాకు ఇష్టం లేదురా. నా చేతిలో ఉన్నది అమృతమో విషమో నాకు తెలియదు. అది నిజంగా అమృతమే అవచ్చు. అయినా సరే, అనుమానం అంటూ వచ్చాక నా ప్రాణం పోయినా సరే ఆ అమృతాన్ని కూడా నీకు మాత్రం ఇవ్వలేదు. కలకాలం సుఖంగా వర్తిల్లాలి రాదకు. అదే నా లక్ష్యం. ఏమయ్యో నాగలింగం? ఓ తమరా, నమస్కారం. దయచేయండి. దయచేస్తాం. ఏమిటయ్యా నాగలింగం? అయ్యా, నాకు బాగా ఖరీదైన బట్టలు కావాలయ్యా. ఓ అన్నీ ఉన్నాయి సార్, మీకేం కావాలంటే అవి తీసుకెళ్ళండి. తీసుకెళ్తానయ్యా, తీసుకెళ్తాను. ఎందుకో తెలుసా?